నమస్కారం. కేలో న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల నిధుల వినియోగంపై వివాదం నెలకొంది. ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు సిబ్బందికి ఇంకా వేతనం చెల్లించడం లేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం 90.80 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ ఎన్నికల నిధులు నిర్వహించిన పలువురు అధికారులు, ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో వేతనం అందలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 49 మంది రిటర్నింగ్ అధికారులు, 49 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటు రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు చెందిన 58 మంది సిబ్బందికి చెల్లింపులు నిలిచిపోయాయని ఉద్యోగులు చెబుతున్నారు. 6 నెలలుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, టీపీఓ గిరిధర్ హయాంలో ఎన్నికల నిధుల్లో అక్రమాలు జరిగాయని, సుమారు 30 లక్షల రెమ్యునరేషన్ నిధులు పక్కదారి పట్టించాలనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల విధుల్లో వినియోగించిన వాహనాల డీజిల్ బిల్లులు కూడా పెండింగ్ లో ఉండగా 2.30 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో పెట్రోల్ బంక్ యజమాని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ బిల్లులు విడుదలైనట్లు సమాచారం. ఎన్నికల కోసం వినియోగించిన ఆర్టీసీ బస్సుల బిల్లులు కూడా ఇంకా పూర్తిగా చెల్లించలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ పర్వతాలు ఎన్నికల నిబంధన ప్రకారమే బిల్లులు విడుదల చేశామన్నారు. కొంతమంది మాత్రమే తమ చెల్లింపులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలని ఉద్యోగులు కోరుతున్నారు. అదిగా సార్, ఇప్పుడు కట్టలో కలెక్టర్ నోటి మెమోలు ఇస్తున్నా చెప్పి నాకు ఫోన్ చేసి మున్సిపల్ సాధారణ ఎన్నికలలో ఎన్నికలు నిర్వహించిన ఆర్ఓలు, ఏఆర్ఓలకు రెమ్యునైజేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తే వాళ్ళు నిరాకరించడం జరిగింది. వేరే మున్సిపల్లో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల ఆ రెమ్యునైజేషన్ అట్లే ఆపి ఉంచడం జరిగింది. మరి ఆ విషయాన్ని గౌరవ పెద్దలు ప్రభుత్వానికి, సెక్రటరీ గారు కానీ, ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, మరి సిడిఎంఏ మేడం గారికి కానీ లేఖపూర్వకంగా నివేదించడం జరిగింది. మరి అది వచ్చేలోపే ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు మరి 75% వాళ్ళు తీసుకుపోవడం జరిగింది ప్రభుత్వ జీవో ప్రకారంగా. మిగతా వాళ్ళ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ మా దగ్గర లేకుండే మరి అకౌంట్ డీటెయిల్స్ ఈరోజు మా అకౌంటెంట్ గారు తెప్పించుకొని మరి వారి రెమ్యునైజేషన్ ఏదైతే నిబంధనల ప్రకారం ఉన్నదో ఆ జీవో ప్రకారంగా వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో బయటపడిన విశాలమైన ఇసుక ప్రాంతం ప్రస్తుతం పర్యాటకులకు కొత్త ఆకర్షణగా మారింది. బీచ్ను తలపించే ఈ సహజ అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వస్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో పర్యాటకుల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో విశాలంగా బయటపడిన ఇసుక ప్రాంతం బీచ్ను తలపించేలా మారింది. దీంతో ఆదివారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్టును సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఇసుకపై నడుస్తూ ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. చిన్నారులు ఇసుకలో ఆడుకుంటూ కుటుంబ సభ్యులు ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరుతూ కనిపించారు. బీచ్ను కనిపించే ఈ దృశ్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే కొందరు పర్యాటకులు నీటిలో లోతైన ప్రాంతాలకు వెళ్లి స్నానం చేయడం, ప్రమాదకర ప్రాంతాలకు ప్రవేశించడం ఆందోళన గురి చేస్తోంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా పర్యాటకులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు అందంగా అలంకరించిన బోనాలను మేళ తాళాల చెప్పుల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవార్లకు నివేదించారు. ప్రజల సుఖ సంతోషాలు, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో అలంకరించిన బోనాలతో డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, పోతరాజుల విన్యాసాల నడుమ అమ్మవారి ఆలయాలకు ఊరేగింపుగా చేరుకున్నారు. పట్టణంలోని దేవునిపల్లి, పంచముఖి హనుమాన్ కాలనీ, వాసవి నగర్, మున్నూరు కాపు హనుమాన్ గల్లీ, శ్రీరామ్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, గొల్లవాడ, గాంధీనగర్, గడి మైసమ్మ ఆలయాలతో పాటు పలు ప్రాంతాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు, ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. బోనాల శోభయాత్రలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. SBS DJ when you rock star.
నీతోటే స్టార్ట్. కామారెడ్డి జిల్లా తాడ్వ మండలం బ్రహ్మజువాడిలో స్వచ్ఛత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి, పొడి, ప్లాస్టిక్, ప్రమాదకర వ్యర్థాలు వేరువేరుగా సేకరించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ కమిషన్ నియమాలను పాటిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛదనంతో తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వ మండలం బ్రహ్మజువాడి గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిశుభ్రమైన గ్రామం, ఆరోగ్యమైన జీవితం అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు చెత్తను, తడి, పొడి, ప్లాస్టిక్, గృహ ప్రమాదకర వ్యర్థాలు 4 రకాలుగా విభజించి సేకరించాలని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంట్లోనే చెత్తను వేరు చేసి చెత్త బుట్టల్లో నిల్వ ఉంచాలని, గ్రామ పంచాయతీ చెత్త బండి లేదా ట్రాక్టర్ వచ్చినప్పుడు మాత్రమే అందించాలని సూచించారు. గ్రామ పరిసరాలు, రహదారులు, ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని హెచ్చరించారు. సందర్భంగా సర్పంచ్ అజనీబాయి మాట్లాడుతూ ప్రతి కుటుంబం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. తడి చెత్తతో కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తను రీసైక్లింగ్ కు పంపించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే 2016 ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ఇంటి వద్దనే వ్యర్థాలను వేర్వేరుగా నిల్వ చేయడం, గ్రామాల్లో శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ చేపట్టడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చకూడదని, వ్యర్థాలను నీటి వనరుల్లో వేయకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. బ్రహ్మజోడి గ్రామస్తులకు తెలియజేయండి ఏమనగా, ఇప్పుడు మనకి 4 రకాల చెత్తబుట్టలు ఉన్నాయి. ఈ 4 రకాల చెత్తబుట్టల్లో ఏ చెత్తబుట్టకి ఏది, ఇదేమో పొడి చెత్త బ్లూ కలర్ బుట్ట, గ్రీన్ కలర్ బుట్ట తడి చెత్త, నల్లది ప్రమాదకరమైన చెత్తలు ఏమిటంటే మనకి మందు, మెడిసిన్ బాటిల్స్, మందులు ఉంటాయి కదా మెడికల్వి, అవి అయిపోయినాయి, ఎలక్ట్రిక్ బల్బులు అట్లాంటివి నల్ల రంగు బుట్టలు వేయాలి. ఎర్ర దాంట్లో డైపర్లు, శానిటరీ ప్యాడ్స్ అవి వేయాలి. ఈ తడి చెత్తలో మనం కూరగాయలు కోసేసినవి అవి ఉంటాయి కదా, అట్లా చాయ్ పత్తా అట్లాంటివి తడి చెత్తలు వేయాలి. పొడి చెత్తలు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు అవి ఉంటాయి కదా, అవి వేయాలి. ఇవి వేయడం వల్ల ఏంటంటే చెత్త తీసుకునే వాళ్ళు కూడా మనకు 4 డ్రమ్ములు అనేది ప్రొవైడ్ చేసినాం గ్రామ పంచాయతీ నుండి. ప్రతిరోజు ట్రాక్టర్లో 4 డ్రమ్ములు వస్తాయి. ఏ చెత్తది ఆ చెత్తకి సహాయంగా అందిస్తే ఆమెకు మీరు ఇవ్వాలి. మీరు ఇస్తే ఏ చెత్తది ఆ చెత్తలో అందులో పోసుకుంటారు. ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కంపోస్ట్ షెడ్ దగ్గర తీసుకెళ్ళి దేన్ని దానికి డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత మనకి తడి చెత్త ఉంది కదా, ఆ తడి చెత్తతోని మనము కంపల్సరీ వర్మి కంపోస్ట్ అనేది తయారు చేయాలి గ్రామ పంచాయతీ నుండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ 4 రకాల చెత్తలు చేయడం వల్ల మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఈ పర్ఫార్మెన్స్ అనేది చూస్తుంది గవర్నమెంట్. చూసి ఇప్పుడు మనకు 100% 1 లక్ష రూపాయలు మనకు ఫండ్ వచ్చేది ఉంటే దాంట్లో 80,000 మాత్రమే మనకు కేటాయిస్తుంది గవర్నమెంట్. మిగతా 20,000 మన పర్ఫార్మెన్స్ అంటే మనం ఏం గ్రామాన్ని ఎంత నీట్గా ఉంచుతున్నాం, మనం ఎట్లా వాడుకుంటున్నాం, వచ్చే నీళ్ళని సదుపాయం కరెక్ట్గా వాడుకుంటున్నామా లేదా, మోటార్ల నిర్వహణ ప్రతిదీ చూస్తుంది గవర్నమెంట్. చూసిన తర్వాతనే మనకు ఆ 20% ఏదైతే 20,000 ఫండ్ ఉందో ఆ ఫండ్ మనకి ఇస్తుంది. కాబట్టి అందరు ఇప్పటి నుండి జాగ్రత్తగా చెత్తను వేరు చేయండి. అట్లనే మళ్ళీ మన మోటార్లు, వాటర్ని నిర్వహణ ఇంతకు మాకు ట్రైనింగ్లో ఒకసారి చెప్పిండు, ఇదివరకు డబ్బులని నీళ్ళలా ఖర్చు చేయొద్దు అని అంటుండే, కానీ ఇప్పుడు నీళ్ళని డబ్బులా ఖర్చు పెట్టాలి అంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని చెప్పిండ్రు మాకు ట్రైనింగ్. అంటే మీరే ఆలోచించండి, ఇప్పుడు మనకు ఎల్లినో ప్రభావం వల్ల ఇదివరకే రావాల్సిన వర్షాలు ఇప్పటి వరకు రాలేవు, అది మనం చేసిన తప్పే. కాబట్టి ఇప్పటి నుండి మనం జాగ్రత్తగా ఉండి చెత్తని కరెక్ట్గా డివైడ్ చేసి వేయండి, ఆమెకి ఇవ్వండి, ఆమెని ఇబ్బంది పెట్టకండి. ఒక్కటే ఉన్నది మన జీపీకి, గ్రామ పంచాయతీకి ఒకటే వర్కర్ ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆమె ఓపికతో చేస్తాను, మీరు అంతే ఓపికతో ఆమెకి ఇవ్వండి. ఇది డివైడ్ చేయాలి, ఇది వర్మి కంపోస్ట్ చేయాలి, మళ్ళీ మోటార్ల నిర్వహణ కూడా కరెక్ట్గా మనం నిర్వహించుకుంటేనే ఆ పర్ఫార్మెన్స్తోనే మనకి 20% ఫండ్ అనేది గ్రామ పంచాయతీకి గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించి మనం కరెక్ట్గా పాటించాలి. అంతే, ఇదే నా కోరిక. ఇప్పుడు ప్రకటనలు.
కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు, MD, సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. విదేశాల్లో ఉంటున్న తెలంగాణ సంస్కృతిని మరవలేదు ప్రవాస తెలుగు ప్రజలు. దుబాయ్లో గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయ దుస్తులు, డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలతో తెలంగాణ ఆత్మీయతను ప్రతిబింబించిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుబాయ్లో గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించగా డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ నేలపై తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ఘనంగా చాటి చెప్పారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బోనాలు మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయ పండుగని, దీనిని ప్రతి ఏడాది మరింత ఘనంగా నిర్వహించాలని గల్ఫ్ తెలంగాణ ఫోరం కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో GPF ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్, NRI బోర్డు అడ్వైజరీ కమిటీ మెంబర్ పెద్ద సత్యం గౌడ్, ప్రధాన కార్యదర్శి అలీషా గ్రూప్ చైర్మన్ బాలాజ్ గౌడ్, GTF నాయకులు యజ్వేందర్, శ్రీకాంత్, రాజేష్, వినోద్, అభినవ్, కళ్యాణి, ఉషా, కల్పనతో పాటు పలువురు ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. జై GDF.
కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీందర్ గుప్తా అన్నారు. పార్టీ ప్రకటించిన కీలక హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని చెప్పారు. పంచజన్యం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నామని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీందర్ గుప్తా పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రజల సమస్యలపై పోరాడే బలమైన వేదిక తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందన్నారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, సర్వోదయ తెలంగాణ సాధనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో పంచజన్య కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు పార్టీ ప్రకటించిన 5 కీలక హామీలను ప్రతి ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు. రవీందర్ గుప్తా ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మా కవితమ్మ గారు నియమించడం జరిగింది. ఇక నుండి కామారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో వ్యవస్థాగతంగా కమిటీలు వేసుకుంటూ పార్టీని బలిస్తున్నాం. గత ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన వాగ్దానాలని నెరవేర్చాడా మేము పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆ 2 పార్టీలు కాదని చెప్పేసి ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పేసి ప్రజలందరూ కలిసి అతనికి అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. స్థానికంగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా మేము మొన్న సందర్శిస్తుంటే మెటర్నిటీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు. మన ఎమ్మెల్యే గారు అప్పుడు వాగ్దానాలు ఏమి ఇచ్చిండు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు చెప్పేసి ప్రశ్నిస్తుంది. అటువంటి ₹1,00,000 కానీ డొనేషన్ లక్షలు. అసలు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పుస్తకాల వ్యాపారం చేస్తారు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే మన బట్టలు కూడా అమ్ముతారు, బూట్లు అమ్ముతారు, సాక్సులు అమ్ముతారు. అట్లా ఇప్పుడు పంచజన్యం మనం ముఖ్యంగా ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం ఆ ఉద్దేశంతో మా పార్టీ ముందుకు పోతుంది. మేము కూడా పార్టీ తరఫున పథకాలు మేము మా పంచజన్య పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇవి 5 పంచజన్య పథకాలు. విద్య ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్లస్ వైద్యం, ఉచిత వైద్యం, ఉపాధి అందరికి, యువతకు, చదువుకున్న వాళ్ళందరికీ ఉపాధి. మళ్ళీ వ్యవసాయం కూడా చాలా ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు పట్టించుకుంటూ లేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో వ్యవసాయం అనే ఒక రైతుని చెప్పుకునే గొప్ప చెప్పుకునే. సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, రెజ్యూమ్లతో హాజరై ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రముఖ ఐటీ, మల్టీనేషనల్, మల్టీపర్పస్ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల ప్రతిభను పరీక్షించి అర్హత గల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 10వ తరగతి నుంచి పీజీ, బీటెక్, ఎంటెక్, ఐటీఐ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ వరకు విద్య పూర్తి చేసిన యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కామారెడ్డి పట్టణంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళా ప్రోగ్రాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో, అట్లాగే పైడిఎల్ఆర్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దీనికి సాందీపని కాలేజీ వాళ్ళ సంపూర్ణ సహకారం ఉంది. సో మేము అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. 350 మంది జాబ్ సీకర్స్ వచ్చారు. ఒక 40 కంపెనీలు రావడం జరిగింది. తీరా చూస్తే జాబ్ సీకర్స్ కంటే 3 times మోర్ జాబ్స్ ఉన్నాయని తెలిసింది. చాలా సంతోషం. ఇప్పుడు జాబ్
తీసుకోవడమే కాకుండా దానిలో జాబ్ చేయడం ఎంత ముఖ్యం అనే ఉద్దేశం కొంచెం పిల్లలు కూడా కౌన్సిలింగ్ చేయడం విషయంలో నేను చాలామంది మిత్రులు కూడా పిల్లలకు కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో చాలామందికి విన్నపం ఏంటంటే జాబ్లు చాలామందికి జాబ్లు వస్తాయి, జాబ్ తీసుకుని ఈ జిల్లా నుంచి ముఖ్యంగా బట్ ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రతి ప్రాంతం నుంచి కామారెడ్డి ఏరియా వాళ్ళకి 450 మంది వచ్చారు. వచ్చి కామారెడ్డి ప్రాంతం కాని వాళ్ళు కూడా ఉన్నారనుకుంటాను. సో ఇండస్ట్రీస్ అయితే హైదరాబాద్ చుట్టుపక్కల అని వాళ్ళు వచ్చినారు. ఇక్కడ అంటే ప్రాంతం అనేం లేదు, కామారెడ్డి డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసాం, ఎవరైనా రావచ్చు. బట్ ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు, చాలా మంది అమ్మాయిలు వచ్చారు, చాలా సంతోషం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా తాడ్వే మండలం కృష్ణాజివాడి గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సాయి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ ఆలయ విశిష్టతను కొనియాడారు. ఈ పురాతన శివాలయం ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించే పవిత్ర క్షేత్రమని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు 2 సీలింగ్ ఫ్యాన్లతో పాటు 40,000 విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు సంఘ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. అనంతరం సభ్యులు వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అన్ని సంఘాల కన్నా మా యొక్క సెన్సెస్ సీరన్న ప్రత్యేకత ఉంటుంది. సెన్సెస్ సీరన్న ఏ సంఘంలో ఉన్నా ఎక్కడున్నా దానికి ఒక ప్రత్యేకత. సీరన్న ఏదన్నా పట్టుబడితే తప్పకుండా నేను ఈరోజు వెమ్లవాడ పోయేది ఉండే, ఇవాళ సన్మానం తప్పకుండా రావాలి, మన సంఘ సభ్యులు తప్పకుండా రావాలి. అదే మన శ్రీరామ్ వేదికపై రావాలని కోరుతున్నాను. శ్రీరంగ గారికి నేను మాటించి మనం తప్పకుండా మన సంఘ సభ్యులం, నేను మా కుటుంబ సమేతంగా మిస్సెస్ కూడా తప్పకుండా 100%, ఎందుకంటే మధ్యలో ఎప్పుడు తక్కువనే వస్తాను కాబట్టి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా రావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ముఖ్యంగా మరి ప్రతిసారి నాకు పోస్ట్ వచ్చినప్పుడు ఒక సన్మానాలు అయిపోతాయి. ఈ సన్మానం కన్నా ఎక్కువ మనము మన సంఘ సభ్యులు మన వైశ్య జాతి యొక్క మనము ముందుకోవాలంటే, అభివృద్ధి బాటలో నడిపించాలంటే సేవా కార్యక్రమాల్లో కూడా మన ఆర్యవైశ్య సమాజం ఎప్పుడైనా ముందుంది, రాబోయే దినాల్లో కూడా ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సెన్సెస్ సీరన్న కూడా మేడం లింగం గారికి అసోసియేట్ ఈసీ మెంబర్ నాకు అందరినీ ఉంటే మేమందరం ఉన్నట్టే అన్నాడు. మరి సెన్సెస్ సీరన్న కూడా ఇప్పుడే హైదరాబాద్ మాట్లాడాను. మరి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో వ్యాపార వాణిజ్య సెల్కు ఉపాధ్యక్షుడిగా నియామకం అయినట్టు మరి మనం కూడా సన్మానం చేయాలని మన సంఘ సభ్యులందరూ చప్పట్లతో సెన్సెస్ సీరన్నకు మరి కంగ్రాచులేషన్ తెలియజేసే శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సాయిబాబా ఆలయం గురించి మనోహర్ గారు చెప్పారు. గతంలో ఇదే మేడం లింగ గారు మన సంఘ సభ్యులందరూ ఈ ప్రాంత ఆర్యవైశ్యుల మందరము. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.